పసిడి ప్రియులకు ధరల షాక్ గట్టిగానే తగులుతుంది. నిన్నా మొన్నటిదాకా కాస్త తగ్గుముఖం పడుతుందేమో అనుకున్న బంగారం వరుసగా ఏడో రోజూ పెరిగి ఆకాశమే హద్దుగా రికార్డు గరిష్టాల వైపు పరుగులు పెడుతోంది. భారతీయులకు బంగారమంటే ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానముంది. మనకు బంగారమంటే కేవలం ఒక లోహం కాదు, అదొక ఎమోషన్, అదొక సెంటిమెంట్. ఒక ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు మొదట ఆలోచించేది ఆమె పెళ్లికోసం ఎంత బంగారం దాచిపెట్టాలి అని. పసిడి లేని పెళ్లి, కళ తప్పిన ఇల్లు అని మనవాళ్లు భావిస్తారు. శుభకార్యాలకే కాదు, కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు కూడా బంగారమే. మన దేశంలో ఫినాన్షియల్ లిటరసీ తక్కువగా ఉన్న రోజుల్లో, షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియని రోజుల్లో సామాన్యుడికి తెలిసిన ఏకైక ఇన్వెస్ట్మెంట్ గోల్డ్. 1 గ్రాము, 2 గ్రాములు ఇలా కూడబెట్టుకుని మంగళసూత్రాలు, గాజులు చేయించుకోవడం ఒక తృప్తి. ఇది స్టేటస్ సింబల్ కూడా. పక్కింటివాళ్లు 10 తులాల బంగారం పెడితే మనం కనీసం 15 తులాలైనా పెట్టాలనే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ మన సొసైటీలో ఉంది. అందుకే రేటు ఎంత పెరిగినా సరే, అప్పు చేసైనా సరే బంగారం కొని తీరాల్సిందే అన్న పట్టుదల మన భారతీయుల్లో కనిపిస్తోంది. ఈరోజు రేట్లను ఒక్కసారి గమనిస్తే, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 1,61,900 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రూపాయలు 1,48,110 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి సైతం పెరుగుతోంది. క్రితం రోజు రూపాయలు 10,000 మేర తగ్గి ఊరట కల్పించిన వెండి ఈరోజు మళ్లీ పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూపాయలు 2,95,000 మార్కు వద్దకు చేరుకుంది. ఇక ప్రస్తుత పరిస్థితులకు వద్దాం. వరుసగా 7 రోజులుగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి మొదటి కారణం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్. మనందరికీ తెలుసు, భారతదేశంలో పెళ్లి అంటే ఒక ఈవెంట్ కాదు, అదొక జీవితకాలపు వేడుక. ఇప్పుడు శుభముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో జ్యువెలరీ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. మీరు గమనిస్తే, మన కల్చర్లో ఏ పండక్కైనా, శుభకార్యానికైనా బంగారం కొనడం ఒక సెంటిమెంట్. ఎంత రేటున్నా సరే పెళ్లికి ముందే బుక్ చేసుకోవాలి, ఆర్డర్లు ఇవ్వాలి అనే తొందరలో కస్టమర్లున్నారు. ఎందుకంటే రేపు ఇంకా పెరిగిపోతుందేమో అన్న భయం. ఇక్కడ మనం ఒక బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకోవాలి. అదే సప్లై అండ్ డిమాండ్. మన దేశంలో బంగారు గనులు పెద్దగా లేవు. మనం వాడే ప్రతి 100 గ్రాముల బంగారంలో దాదాపు 90 గ్రాములు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి, సప్లై కనుక కాస్త తగ్గినా లేదా స్థిరంగా ఉన్నా రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. కొనుగోళ్లు భారీగా పెరగడంతో దేశీయంగా పసిడికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. జ్యువెలరీలు కూడా ఈ డిమాండ్ని క్యాచ్ చేసుకోవడానికి భారీ ఎత్తున బంగారాన్ని స్టాక్ చేసుకుంటున్నారు. ఇది మన లోకల్ రీజన్. అయితే అసలు కథ గ్లోబల్ మార్కెట్లో జరుగుతోంది. ఇక్కడొక సామెత గుర్తుకొస్తుంది: అమెరికాకి తుమ్మొస్తే ప్రపంచానికి జలుబు చేస్తుంది అని. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమనడానికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ పగ్గాలు చేపట్టగానే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన పాలసీ అంతా అమెరికా ఫస్ట్. దీనికోసం ఆయన ఏం చేస్తున్నారు? చైనా, మెక్సికో లాంటి దేశాలపై భారీగా సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీనర్థమేంటి? చైనా నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్స్ పెంచితే వాటి రేట్లు అమెరికాలో పెరుగుతాయి. ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువుల మీద ట్యాక్స్ పెంచుతుంది. దీన్నే ట్రేడ్ వార్ లేదా వాణిజ్య యుద్ధం అంటారు. దీనివల్ల గ్లోబల్ ట్రేడ్ మళ్లీ దెబ్బతింటుందన్న భయం ఇన్వెస్టర్లలో పట్టుకుంది. ఎక్కడ వ్యాపారాలు ఎప్పుడు మూతపడతాయో, ఏ దేశం ఎకానమీ ఎప్పుడు డౌన్ అవుతుందో అని భయపడి స్టాక్ మార్కెట్లలో ఉన్న డబ్బుని తీసేసి సైలెంట్గా తీసుకెళ్లి బంగారంలో పెడుతున్నారు. ఇక్కడే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో, అమెరికాకు ఫెడ్ రిజర్వ్ అలాగా. ఇప్పుడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చున్న అంచనాలొస్తున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రజలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటారు, బంగారం కొనరు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్లో ఉంది. ద్రవ్యోల్బణం అంటే నిత్యవసరాల ధరలు కంట్రోల్లోకి రాకపోతే వడ్డీ రేట్లు అలాగే ఉంచుతారు. ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీలపై పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. డాలర్ వాల్యూ అటూ ఇటూ అవుతున్న ప్రతిసారీ అందరికీ కనిపించే ఒకే ఒక్క ఆశాకిరణం గోల్డ్. ఇక వీటన్నింటికీ మించి మరో పెద్ద డేంజర్ బెల్ భౌగోళిక ఉద్రిక్తతలు. మిడిల్ ఈస్ట్లో పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతోంది. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా, ఇప్పుడు ఏకంగా ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న అంచనాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఒక దేశం మీద బాంబులు పడుతున్నప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, ప్రాపర్టీ రేట్లు జీరో అయిపోతాయి, కరెన్సీ కాగితం ముక్కతో సమానమవుతుంది. మరి అలాంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లందరికీ గుర్తొచ్చే ఏకైక సేఫ్ హెవెన్ బంగారం మాత్రమే. షేర్లు పడిపోవచ్చు, కరెన్సీ వాల్యూ పడిపోవచ్చు, రియల్ ఎస్టేట్ పడిపోవచ్చు, కానీ గోల్డ్ ఎప్పుడూ దగచేయదు. అందుకే
బడా గ్లోబల్ ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఇప్పుడు గోల్డ్ వైపు మళ్లిస్తున్నారు. వాళ్లు టన్నుల కొద్దీ కొనేస్తుంటే ఇక్కడ మనకు గ్రాముల రేట్లు పరుగులు పెడుతున్నాయి. ఒక పక్క మన పెళ్లిళ్ల మురిపెం, ఇంకో పక్క ట్రంప్ గారి టారిఫ్ల మంట, దానికి తోడు మిడిల్ ఈస్ట్లో బాంబుల మోత. ఇవన్నీ కలిసితేనే ఈ బంగారం రేట్ల మోత. సామాన్యులు కొంచెం ఆచితూచి అడుగు వెయ్యాల్సిన సమయమిది. భవిష్యత్తులో పరిస్థితులు సద్దుమణిగితే కాస్త రేట్లు తగ్గచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం బంగారం ఎప్పుడూ పైకే వెళ్తుంది. నిన్న మొన్నటిదాకా బంగారం రేట్లు ఎలా పెరిగాయో, ఎందుకు పెరిగాయో మనం విశ్లేషించుకున్నాం. అయితే ఇప్పుడు సామాన్యుడి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న, అసలు రేపు ఎలా ఉండబోతోంది? ఒక 5 ఏళ్ల తర్వాత లేదా 10 ఏళ్ల తర్వాత మన పిల్లల పెళ్లిళ్ల సమయానికి బంగారం కొనగలిగే స్థితిలో మనం ఉంటామా? భవిష్యత్తు గురించి చెప్పాలంటే ముందు గతం గురించి తెలియాలి. ఒకసారి 25 ఏళ్ల వెనక్కి వెళ్ళి చూద్దాం. 2000 సంవత్సరంలో తులం బంగారం రేటు ఎంత ఉందో తెలుసా? కేవలం 4400 రూపాయలు. మరి ఇప్పుడు ఎక్కడుందో చూస్తున్నాం కదా. సగటున ప్రతి 5 నుంచి 7 ఏళ్లకు బంగారం రేటు డబల్ అవుతూ వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే 5 ఏళ్లలో అంటే 2030కి నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటినా ఆశ్చర్యపోనతార్లేదు అని మార్కెట్ నిపుణులు ఘంటపథంగా చెబుతున్నారు. ఎందుకంటే భూమి మీద బంగారం నిల్వలు పెరగవు, కానీ జనాభా పెరుగుతోంది, కొనేవాళ్లు పెరుగుతున్నారు. లిమిటెడ్ సప్లై, అన్లిమిటెడ్ డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ గ్రాఫ్ ఎప్పుడూ పైకే ఉంటుంది. ఇక గ్లోబల్ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ప్రపంచ ఎకానమీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఒక పక్క డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి బ్రిక్స్ దేశాలన్నీ తమ సొంత కరెన్సీలలో వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నాయి. డాలర్కి ప్రత్యామ్నాయంగా సెంట్రల్ బ్యాంకులు దేన్ని నమ్ముతాయి? మళ్లీ బంగారాన్ని. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా ప్రపంచ దేశాల బ్యాంకులన్నీ టన్నుల కొద్దీ బంగారాన్ని కొని తమ లాకర్లలో దాచుకుంటున్నాయి. ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఇలా మార్కెట్ని శాసిస్తున్నంతకాలం రేట్లు తగ్గే ప్రసక్తే లేదు. పైగా డిజిటల్ కరెన్సీల వైపు ప్రపంచం వెళ్తున్నా దానికి బ్యాకప్గా ఫిజికల్ గోల్డ్ ఉండాల్సిందే. మరి ఇలా పెరుగుతూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో మనం ఏం చేయాలి? ఇక్కడే మనం స్మార్ట్గా ఆలోచించాలి. ఒకేసారి తులాల కొద్దీ కొనే కంటే సిప్ పద్ధతిలో డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో నగలు చేయించుకోవాలనుకుంటే జ్యువెలరీ షాపుల గోల్డ్ స్కీమ్స్లో నెలనెలా కొంత దాచుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే రేట్లు తగ్గుతాయి కదా, అప్పుడు కొందామని ఎదురుచూస్తే బహుశా ఆ సమయం రాకపోవచ్చు. మార్కెట్ కరెక్షన్లో 1000-2000 తగ్గినా లాంగ్ టర్మ్లో చూస్తే అది మళ్లీ జంప్ అవుతుంది. నేను చెప్పేదొకటే, పసిడి రేట్లు భవిష్యత్తులో పరుగెడుతూనే ఉంటాయి. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, వాస్తవం. 100 ఏళ్ల క్రితం బంగారమే రాజు, ఇప్పుడు అదే రాజు, రేపు కూడా అదే రారాజు. మీ ఆర్థిక స్తోమతను బట్టి, భవిష్యత్తు అవసరాలను బట్టి ఇప్పటినుంచే కొద్దిగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇదండి ఈరోజుటి మన టాపిక్. ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? మీరు బంగారంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు? కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ సీక్రెట్స్, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.